మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో ఎవ్రీవన్, బాగున్నారు అందరూ కూడా. నా పేరు పవన్ కుమార్. అందరూ కూడా వీడియోని లైక్ చేయండి. సో నన్ను కాంటాక్ట్ అవుదాం అనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనపడుతూ ఉంటుంది. సో దానికి కాల్ చేయండి, డైరెక్ట్గా నేనే మాట్లాడతాను. ఈ వీడియోలో ఇలా డైలీ మీకు ఈవినింగ్ టైంలో వీడియో వస్తుంటుంది. దాంట్లో నేను ఈరోజు జరిగిన మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ అదేవిధంగా రేపు జరగబోయే టెక్నికల్ అనాలిసిస్, న్యూస్ బేస్డ్గా కూడా నేను ఇప్పుడు కూడా చెప్తూ ఉంటాను. సో దానివలన మీకు మార్కెట్కి కనెక్టివిటీ ఉంటుంది. మీరు చేయాల్సిన పని ఏంటంటే, లైక్ చేసే కంటే ముందు టుమారో మార్కెట్ బుల్లిష్గా ఉండబోతుందా, బీరిష్గా ఉండబోతుందా అని చెప్పేసి మొత్తం వీడియో చూసిన తర్వాత కింద కామెంట్ చేయండి. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది, అంటే మీరు చెప్పినట్టు అవుతుందా అవ్వట్లేదని. మీరు చెప్పినట్టు 60 to 70% ఓపెనింగ్ కూడా కరెక్ట్గా అవుతుంది అనుకోండి, మీరు మార్కెట్తో కనెక్టివిటీ ఉన్నట్టే. సో కమింగ్ టు మార్కెట్స్, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు 25,108 దగ్గర మార్కెట్ క్లోజ్ అయ్యి 0.12% ఆగింది. సెన్సెక్స్ ఆల్మోస్ట్ 0.17%, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 0.24%, బిఎస్సి 500 వచ్చేసి 0.17%లో మార్కెట్ అన్నది ఈరోజు క్లోజ్ అవ్వడం జరిగింది. ఇంకా మన రూపీ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే, డాలర్తో కంపేర్ చేసి ఈరోజు కూడా ఫ్లాట్లోనే క్లోజ్ అయింది. ఇక్కడ మన ఇండియన్ రూపీ ఉంది కదా, ఈ ఇండియన్ రూపీది కంటిన్యూస్గా ఎలా పెరిగిపోతే వెళ్ళిపోయింది అనుకోండి, 89, 90 ఇట్లా వెళ్ళిపోయింది అనుకోండి, మన ఇండియా కంట్రీ అన్నది కరెన్సీ వైజ్లో ఫినాన్షియల్గా వీక్ అవుతున్నట్టు అనమాట. డాలర్తో కంపేర్ చేస్తే ఇది 87, 86 ఇలా కిందకు వస్తుంది అనుకోండి, మన రూపీ అన్నది స్ట్రాంగ్ అవుతున్నట్టు అర్థం అనమాట. ఇంకా కమింగ్ టు ఐపీఓ, టాటా క్యాపిటల్ మంచి ఐపీఓ వచ్చింది కదా. టాటా క్యాపిటల్ ఒకటిని, ఎల్జీ ఒకటి. టాటా క్యాపిటల్, ఎల్జీ ఐపీఓస్ అన్నీ రీసెంట్గా వచ్చాయి. నిన్న లిస్ట్ అవ్వడం, నిన్న సబ్స్క్రిప్షన్ స్టార్ట్ అయింది. మంచిగానే సబ్స్క్రిప్షన్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. మంచిగానే ఓపెన్ అయ్యేలాగా కనబడుతుంది. ఈరోజు కూడా 0.71 టైమ్స్ టాటా క్యాపిటల్ అన్నది, ఐపీఓ అన్నది మనకి సబ్స్క్రిప్షన్ జరిగాయి. ఈ టాటా క్యాపిటల్కి సంబంధించి ఒక థింగ్ ఉందండి. సో టాటా అన్నది మంచి ఫేమే, మీ అందరికి కూడా తెలిసిందే. కానీ ప్రీవియస్గా అన్లిస్టెడ్ స్టాక్స్ అంటారు కదా, బ్రోకర్స్ ద్వారా వెళ్ళి అన్లిస్టెడ్గా ముందే స్టాక్ మార్కెట్లోకి రాకముందే స్టాక్స్ని కొంటారనమాట. మీరు దీంట్లో ఎన్ఎస్సి స్టాక్స్ని బాగా వింటూ ఉంటారు. చాలామంది ఎన్ఎస్సి స్టాక్ కొన్న మంచి లాభాలు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు పడిపోతుందని చెప్పేసి వింటూ ఉంటారు. ముందుగానే ఎలా కొన్నారు, బ్రోకర్లోకి రాకుండా, ఐపీఓస్ రాకుండా, అంటే దీన్నే అన్లిస్టెడ్ స్టాక్స్ అంటారనమాట. ఆ విధంగా దీన్ని 1100 ఆ ఏరియాలో కూడా చాలామంది కొన్నారు. ఇప్పుడు ఇది ఈ లిస్టింగ్ ఏమో ఎక్కడ ఇస్తున్నారు అనుకుంటున్నారు, 390 సంథింగ్ ఎక్కడో ప్రైజ్ ఇచ్చారు, యావరేజ్ ప్రైజ్ అన్నది. అంటే ఎంత కిందకి పడిపోయిందో చూడండి. దానివల్ల భారీ మొత్తంలో లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్లిస్టెడ్ స్టాక్స్. అందుకనే ఎవరో కూడా అన్లిస్టెడ్ స్టాక్స్ అనే కొనకండి. డైరెక్ట్గా అఫీషియల్గా మార్కెట్లోకి వచ్చిన తర్వాత ప్రయత్నించండి, మీకు మంచిగా ఉంటుంది. ఒక్కోసారి లాభపడవచ్చు, అధిక మొత్తంలో లాస్ కూడా చెందొచ్చు అనమాట. దాని తర్వాత ఎల్జీ మీరు అందరూ కూడా ఏసీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ వాడుతూ ఉంటారు కదా. సో దానికి సంబంధించిన స్టాకు ఇది కూడా పెద్ద ఐపీఓ, ఇది కూడా లిస్ట్ అవుతుంది. సో మీకు లిస్ట్ అయిన తర్వాత డైరెక్ట్గా కొనవచ్చు. ఇప్పుడు అయితే ఐపీఓ లిస్టింగ్ ఇంకా అవైలబిలిటీ అన్నది ఉన్నది. దాని తర్వాత ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదండి. దివాళీ సేల్కి సంబంధించి ఫుడ్ కానీ గ్రాసరీస్ కానీ 30%, తర్వాత నియర్లీ ప్రొజెక్షన్లో 4.75 lakh crore అన్నది రికార్డ్ అనమాట. 2025లో అవుట్లుక్ అనమాట. టీషర్ట్లు, షర్ట్స్ కానీ ఇవన్నీ కూడా 12%, ఫ్రిడ్జ్లు, టీవీలు 8% ఎక్కువ పెరిగాయి అనమాట. గిఫ్ట్ ఐటమ్స్, తర్వాత మేకప్ కిట్స్, స్వీట్స్, ఇంట్లో చైర్లు గట్రా కొనుక్కుంటారు కదా, అవి 4%, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ 4%, ఇట్లా డిఫరెంట్ థింగ్స్ అన్నీ కూడా ఇట్లా రేట్లు అంటున్నానంటే పర్సంటేజ్ అన్నది కొనే విధానం అన్నది పెరిగిందని చెప్పేసి మనకు కనపడుతుంది అనమాట. ఇంకా దీవాళి దగ్గరికి వచ్చే కొద్ది ఇంకా ఎక్కువ కొంటారు నాకు తెలిసి. తర్వాత మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈరోజు ఏ సెక్టార్స్ పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి, ఏ సెక్టార్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి, దానికి ఉపయోగపడుతున్న స్టాక్స్, అయ్యే స్టాక్స్ మళ్ళీ పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్లో నిఫ్టీ ఆటో గెయిన్స్ ఫర్ సెకండ్ సెషన్ లెడ్ బై యూనియన్ మింద అండ్ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్, ఇవి మనకి గెయిన్ సెషన్లో ఉన్నది. తర్వాత నిఫ్టీ ఎఫ్ఎంసీజీ వచ్చేసి టాప్ సెక్టార్లో లోజర్స్లో ఉంది. ఇది ఎఫ్ఎంసీజీ అంటే ఇవి ఉంటాయి కదా, బ్రిటానియా, టాటా కన్జ్యూమరు, పేస్ట్లు, ఇవి ఉంటాయి కదా, ఇవి ఎక్కువగా కింద పడుతుంది. బ్రిటానియా, టాటా కన్జ్యూమర్ అన్నది కింద పడుతుంది. నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్స్ ఏమో చూసుకుంటే మనకి ఇది కూడా కిందకే డ్రాబ్యాక్ అయింది. ఎస్బీఐ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా అన్నదే ఇది నెగిటివ్లో క్లోజ్ అవ్వడానికి వెళ్ళిందనమాట. తర్వాత నిఫ్టీ ఐటీ, ఇది కంటిన్యూస్గా కూడా థర్డ్ అప్ ట్రెండ్ అనమాట. అండ్ స్లైట్లీ లోవర్ ఇన్ ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ వల్ల వీక్నెస్ వలన అప్ ట్రెండ్లో ఉన్నది. ఈరోజు స్లైట్లీ యావరేజ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ ఐటీ అంటే ఐటీ సెక్టర్ ఉంటుంది. తర్వాత నిఫ్టీ మెటల్స్ అంటే మెటల్ స్టాక్స్ అన్నీ కూడా కలిపి ఉంటాయి అనమాట. సెకండ్ సెషన్ అన్నది కంటిన్యూగా ఫాలో అవ్వడం జరిగింది. దానికి సంబంధించి స్టాకులు పడడానికి జిందాల్ స్టీల్, హిందీ కాపర్, టుమారో కూడా ఇవే ఇలా కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉంది.
ఇక్కడ పాజిటివ్లో క్లోజ్ అయినా కూడా ఇక్కడ కనపడుతుంది చూడండి. నిఫ్టీ మన మెయిన్ నిఫ్టీ 50 ఉంది కదా, ఇది కంటిన్యూస్గా హయ్యర్లోనే ఫోర్త్ సెషన్ అన్నది క్లోజ్ అయింది అనమాట. స్టార్టింగ్లో కొంచెం పైకి వెళ్ళింది, దాని తర్వాత మళ్ళీ ఫ్లక్చువేట్ అయితే ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయింది అనమాట. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే ఆ 6th సెషన్ కంటిన్యూస్గా గెయిన్ అవడం అన్నది 56,200 దగ్గర క్లోజ్ అయింది. బాగా మనకి ఈరోజు బాగా వెళ్ళింది, ఫెడరల్ బ్యాంక్ వెళ్ళింది. టుమారో కూడా దీన్ని అబ్జర్వ్ చేయండి. తర్వాత నిఫ్టీ మిడ్ క్యాప్ చూసుకుంటే అప్ సైడ్ 4th సెషన్ క్లోజ్ అయింది, స్మాల్ క్యాప్ కూడా 5th సెషన్ అన్నది గెయిన్స్లోనే క్లోజ్ అయింది అనమాట. నిఫ్టీ రియాలిటీ టాప్ సెక్టర్ గెయినర్ చూసుకుంటే అఫర్ 2nd సెషన్ లెడ్ బై అనంతరాజు అండ్ బ్రిగేడ్ అన్నది మనకి క్లోజ్ అవ్వడానికి ఉపయోగపడింది. నిఫ్టీ ఫార్మా చూసుకుంటే కంటిన్యూస్గా 4th సెషన్ అన్నది రైజ్ అయింది అనమాట. దివీస్ ల్యాబ్స్ ఉన్నాయి కదండి, ఈరోజు ఇది టాప్ గెయినర్స్లో కూడా ఉంది, 4.5% అన్నది రైజ్ అయింది. నిఫ్టీ ఎనర్జీ చూసుకుంటే ఎన్సిన్ గ్రీన్ డ్రివెన్ బై ఐజీఎల్ అండ్ టొరెంట్ పవర్ వల్ల మనకి పాజిటివ్లో క్లోజ్ అవడం అని జరిగిందనమాట. ఇవి మార్కెట్లో బేస్ డేటా పాయింట్స్. ఇంక కమింగ్ టు ఇక్కడ ఒక డేటా పాయింట్ అయితే కనబడుతుందండి. సెబీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మనకి ఎఫ్ఎన్ఓ అన్నది మేము ఓన్లీ హెడ్జింగ్ కోసమే పెట్టాము, అంతేగాని మీరు డైరెక్ట్గా ట్రేడ్ చేయడానికి కాదు, మీరు ఓన్లీ హెడ్జింగ్ కోసం వాడితేనే మీరు ప్రాఫిటబుల్గా ఉండగలరు, ఎక్కువ మంది లాస్ అవుతున్నారు డైరెక్ట్గా ఆప్షన్ చేస్తే అని చెప్పేసి మనకు డేటా పాయింట్ కనబడుతుంది. నిజమే, ఎందుకంటే ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా చేస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు మార్కెట్లో. చాలామంది సంపాదిస్తున్నారని చెప్పేసి కొంతమంది మార్కెట్లోకి వచ్చేసి ఆప్షన్స్లోకి వెళ్ళి లాస్ అయిపోతున్నారు. దాని బదులు ఈటీఎఫ్స్లు కానీ మంచిగా తెలిసిన స్టాక్స్ కానీ ఇట్లాంటివి వెళ్తే మంచిదని నా ఉద్దేశం కూడా. ఎఫ్ఎన్ఓ చేయాలంటే ప్రాపర్ మైండ్ సెట్ ఉండాలి, ప్రాపర్ టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి, న్యూస్ బేస్డ్ ఎలా రియాక్ట్ అవుతుందో తెలియాలి. ఇవన్నీ తెలియడానికి మీకు 5 years ఎక్స్పీరియన్స్ అన్న ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే మీరు కనెక్ట్ అవ్వగలరు. అంతే ఓపిక లేదనుకుంటే మీరు అదర్ సెగ్మెంట్లో ఉన్నవే బెటర్. తర్వాత నిఫ్టీ విక్స్ గమనించినట్టయితే, విక్స్ అంటే ఏంటంటే అండి, ఓవరాల్ ఎంటైర్ మార్కెట్ ఉంటుంది కదా, ఆ ఎంటైర్ మార్కెట్ మొత్తం కలిపి ఎంతలా మూమెంట్ ఇస్తుంది, బాగా ఇస్తుందా బాగా ఇవ్వట్లేదని. మంచిగా మూమెంట్ ఇస్తుంది అనుకోండి, బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది అనుకోండి, ఇది గ్రీన్ కలర్లో పైకి వెళ్తుంది. ఇది ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్. అదే మూమెంట్ తక్కువ ఉందనుకోండి, ఇది కిందకు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మార్నింగ్ స్టార్టింగ్ బాగా రియాక్ట్ అయింది, కానీ ఆఫ్టర్నూన్కి వచ్చేటప్పటికి డల్ అయిపోయింది మార్కెట్. మార్నింగ్ బాగానే వచ్చింది కాబట్టి చాలామంది ప్రాఫిటబుల్గానే ఉంటారు. తర్వాత కమింగ్ టు ఎస్జెక్ నిఫ్టీ, ఇప్పుడు ప్రెజెంట్ అయితే +4 పాయింట్స్లో, ఇందాక 11 ఉండాలి, ఇప్పుడు 4 అయింది. ఇలా ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా ఎస్జెక్ నిఫ్టీ అన్నది నిఫ్టీని రిప్రజెంట్ చేస్తుంది. రేపు నిఫ్టీ ఎలా ఓపెన్ అవుతుందో దీంట్లో తెలుస్తుంది అనమాట. సో కాబట్టి మీరు మార్నింగ్ 9:30, 9:12 ఆ టైంలో చూస్తే ఇది ఎన్ని పాయింట్లలో ఉందో అన్ని పాయింట్లు మార్కెట్ అన్నది ఓపెన్ అయ్యే అవకాశం అన్నది ఉన్నది. కమింగ్ టు ఎఫ్ఐ డేటా, నిన్న చూసుకుంటే October 6న 300 crores మనకి మైనస్ సెల్ చేశారు క్యాష్ మార్కెట్లో ఫారెన్ ఇన్వెస్టర్స్, అదర్ కంట్రీలోంచి ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. తర్వాత డొమెస్టిక్ వాళ్ళు ఏమో 5,000 crores అన్నది బై చేశారు. వీళ్ళ వల్ల మార్కెట్ కంటిన్యూస్గా పైకి వెళ్ళడం అన్నది జరుగుతుంది అనమాట. ఇంకా మిగతా పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే ఈరోజు టాప్ గెయినర్స్ కింద ఏం నిలిచాయో ఒకసారి చూద్దాం. లార్జ్ క్యాప్లో అయితే దివీస్ ల్యాబ్స్, లోదా, బజాజ్ హోల్డింగ్స్, గెయిల్, ఇండియన్ రైల్వే టాప్ గెయినర్స్లోకి వచ్చి చాలా డేస్ అయింది నాకు తెలిసి. చాలా డేస్ తర్వాత ఐఆర్ఎఫ్సి వచ్చింది. ఎందుకంటే ఆఫ్టర్ నెక్స్ట్ టైం కూడా మోడీ గవర్నమెంట్ ఏదైతే రూలింగ్లోకి వచ్చిందో, మొన్న బడ్జెట్ డేలో ఎవరో కూడా రైల్వే సెక్టర్ మీద ఎక్కువ ఫండ్ ఇన్వెస్ట్ చేయలేదు అనమాట, పెట్టలేదు. అంటే ఫండ్ డివైడ్ చేస్తారు కదా బడ్జెట్ డేకి, డివైడ్ చేయలేదు, మిగతా సెక్టర్స్ డివైడ్ చేశారు. కానీ ఎందుకంటే ఇంతకు ముందు కూడా చాలా రైల్వే సెక్టర్ మీద డివైడ్ చేశారు. ప్రీవియస్గా ఈ రూలింగ్ కాకుండా దానికంటే ముందు రూలింగ్లో రైల్వే సెక్టర్ స్టాక్స్ ఎక్కువగా రియాక్ట్ అయ్యాయి, మీకు గుర్తుండుంటే. సో ఇప్పుడు మళ్ళీ డల్ అయ్యాయి. మళ్ళీ దాని మీద ఏమన్నా ఫండ్స్ ఫ్లో చేస్తే, వందే భారత్ అని ఇలా కంటిన్యూగా ఏమన్నా వస్తే మనకు పాజిటివ్గా వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత మిడ్ క్యాప్లో టాప్ గెయినర్స్ కింద చూసుకుంటే అండి, వడాఫోన్ ఐడియా, ఇది ఫ్లక్చువేషన్ ఎక్కువ ఉంటుంది. ఈరోజు 8% గెయిన్ ఇచ్చింది. 8% అంటే చాలా ఎక్కువ యాక్చువల్లీ. మిడ్ క్యాప్లో 8%. భారతి కింద స్టాక్ ఉంది, టొరెంట్ పవర్, ఫెడరల్ బ్యాంకు, ఇందాక ఏ ఇండెక్స్ రియాక్షన్లు ఇవన్నీ కూడా ఉన్నాయి, నైకా. తర్వాత స్మాల్ క్యాప్లో అయితే వేరా సింథటిక్. స్మాల్ క్యాప్ అనేది రిస్క్ అనమాట. ఈ స్టాక్స్ అన్నీ కూడా రిస్క్, ఒక్కోసారి పాజిటివ్ వస్తాయి, ఒక్కోసారి నెగిటివ్ వస్తాయి. ఇవి మనకి టాప్ గెయినర్స్లో నిలిచినాయి అనమాట. కమింగ్ టు ఏడిఆర్స్ ఒకసారి చూసుకుంటే మనకి ఇన్ఫోసిస్ కానీ విప్రో కానీ ఇవి +1%, 2% యాజ్ ఆఫ్ నో అయితే ట్రావెల్ అవుతుంది. టుమారో మేబీ పాజిటివ్గా వెళ్ళే అవకాశం అన్నది ఉన్నది మార్కెట్. ఇంకా కమింగ్ టు టెక్నికల్ అనాలిసిస్ అండి, నిన్న మనం లెవెల్స్ చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా నిన్న లెవెల్స్ చెప్పుకున్నాయి మంచిగా. నిన్న నేను పోస్ట్ మార్కెట్ చేయడం వల్ల చాలామందికి లెవెల్స్ ఉపయోగపడినాయి అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఏదైతే లెవెల్స్ పెట్టి బ్రేక్ అయితే నన్ను బ్రేక్ అయిన తర్వాత మంచి మూమెంట్లు ఇచ్చాయి. ఎక్కడైతే సపోర్ట్ తీసుకుంటుందని ఈ బాక్సులు డ్రా చేశాను అండ్ అదేవిధంగా రియాక్ట్ అయింది. నేను ఇక్కడ ఏదైతే స్ట్రక్చర్ పెట్టానో నిన్న పోస్ట్ మార్కెట్లో అదేవిధంగా రియాక్ట్ అయింది. ఎక్కడైతే S3 పెట్టానో అక్కడికి వెళ్ళాకనే మార్కెట్ కరెక్ట్గా రియాక్ట్ అయింది, మంచిగా రియాక్ట్ అయింది మార్కెట్. ఫైన్, నిన్న చూశారు, ఈరోజు రియాక్ట్ అవ్వడం చూశారు. ఈరోజు పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రకారం కూడా మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందో నేను ముందుగానే చెప్తాను. దానికంటే ముందు ఒకసారి డే టైం ఫ్రేమ్లోకి వెళ్దాం.
డే టైం ఫ్రేమ్లోకి వెళ్ళి ఇక్కడ ఒకసారి చూసుకుంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఇది స్ట్రాంగెస్ట్ డిమాండ్ ఏరియా. మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ దాకా టార్గెట్ కింద కూడా తీసుకుంటుంది. సో మార్కెట్ నియర్ బై దీని టార్గెట్ దగ్గర ఉంది కాబట్టి మేము రిజెక్ట్ అయితే మళ్ళీ ఇక్కడ దాకా కూడా వచ్చే అవకాశం ఉంది. డే టైం ఫ్రేమ్లో ఇంకా డైరెక్షన్ లేదు. ఈ 3 డేస్ డైరెక్షన్ తీసుకుంది కానీ ఇంకా డైరెక్షన్ లేదు. మేబీ సైడ్ వేస్ అన్న పడవచ్చు, మ్యాక్సిమం రివర్సల్ అన్న పడే అవకాశం అన్నది ఉంది. ఒక సైడ్ ఉండకండి, అంటే నిన్నటిదాకా పాజిటివ్ వెళ్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది కానీ ఇప్పుడు నుంచి అయితే మీరు అలా ఉండాల్సిన అవసరం అయితే లేదు. ప్యూర్లీ ప్రైస్ యాక్షన్ బట్టి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనం డైరెక్షన్ గుర్తించడమే బెటర్. సో కమింగ్ టు 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ఓవరాల్ ట్రేడింగ్ కోసం చూసుకుంటే నిఫ్టీ 50 అన్నది 330 క్యాండిల్ ఇదండి. 330 క్యాండిల్ ఇది కదా, ఇది తీసేస్తున్నాను ప్రీవియస్ది. ఇప్పుడు మార్కెట్ టుమారో మార్కెట్ ఇది బ్రేక్ అయ్యి ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ లైన్ పెడుతున్నాను, నెంబర్ చూసుకోండి. ఇది బ్రేక్ అయ్యి ఓపెన్ అయింది అనుకోండి, ఎక్కడైతే 25,083 ఉంది కదా, అది బ్రేక్ అయితే ఫస్ట్ S1 దగ్గరికి వస్తుంది, దాని తర్వాత S2 దగ్గరికి వస్తుంది, S3 మధ్యన S2 మధ్యన ట్రేడ్ చేయొద్దు. మళ్ళీ S3 బ్రేక్ అయితే మళ్ళీ ఏదైతే పింక్ కలర్ ఇక్కడ లెవెల్ పెట్టినా అక్కడ దాకా వస్తుంది. ఇక్కడ నెంబర్స్ కనబడుతున్నాయి కదా, ఒకసారి స్క్రీన్ ఆపుకుని ఆ నెంబర్స్ అన్నీ డ్రా చేసుకోండి. ఇంకా అప్పర్ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుంటే రేపటికి సంబంధించి ఈ 330 క్యాండిల్ బేసు అది మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ SGX నిఫ్టీ అన్నది ఒక 40 పాయింట్స్ ప్లస్లో ఉందనుకోండి, ఈ 40 పాయింట్స్ తర్వాత మార్కెట్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఈ లెవెల్ని పెట్టుకోవచ్చు. ఓకేనా, లేకపోతే ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే ఉందనుకోండి, ఇక్కడ నుంచే మార్కెట్ అన్న స్టార్ట్ అవుతుంది. ఇది బ్రేక్ అయిన తర్వాత టువార్డ్స్ ఇది ఫస్ట్ టార్గెట్, ఇది బ్రేక్ అయిపోతే పీక్ టార్గెట్ ఉంది కదా పింక్ కలర్లో మీకు పైన, అక్కడ దాకా కూడా 25,320 దాకా కూడా నిఫ్టీ అన్నదే వెళ్ళే అవకాశం ఉంది. లెవెల్స్ అన్ని క్లియర్గా డ్రా చేసుకోండి, స్క్రీన్ ఆపుకుని మీకు ఉపయోగపడుతుంది. దాని తర్వాత నిఫ్టీ మిడ్ క్యాప్ నేను చెప్పాను డైరెక్షన్ ఉంటుంది, ఇట్లాగే మార్కెట్ రియాక్ట్ అవుతుంది అనుకున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఏదైతే పాయింట్ ఆఫ్ అనుకున్నామో అట్లాగే రియాక్ట్ అయింది. లెవెల్స్ అన్నీ కూడా ట్యాప్ చేసే. ఇప్పుడు అవ్వాల్సిన దాని గురించి చూసుకుంటే ప్రీవియస్ లెవెల్ ఎప్పుడన్నా సరే ట్యాప్ అయిపోతే ఇంక ఉండవు అనమాట. సో ఇది తీసేస్తున్నాను నేను ఇప్పుడైతే. ఇది మంచి సపోర్ట్ కింద ప్లే చేయొచ్చు. ఇది ఒక బాక్స్ కింద డ్రా చేసుకోవచ్చు మనం. ఇదంతా కూడా 3 నుంచి 330 లోపు ఇదంతా కూడా ఒక బాక్స్ కింద డ్రా అయింది కదా, దీని మధ్యలో నో ట్రేడింగ్ ఏరియా. ఈ మధ్యన ట్రేడింగ్ చేయకండి, ఈ మధ్యన ఉన్నంత వరకు. ఏ మధ్యన? ఈ గ్రీన్ లైన్ మధ్యన మనం ట్రేడ్ చేయకూడదు. ఎప్పుడైతే 13,037 బ్రేక్ అయిందో మార్కెట్ కంటిన్యూస్గా ఇక్కడ దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంది. అది బ్రేక్ అవ్వాలంటే మాత్రం మార్కెట్ ఈ ఏరియా బ్రేక్ అవ్వాలి. అప్పర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 13,095 ఉంది కదా, అది బ్రేక్ అయితే మార్కెట్ కంటిన్యూస్గా ఇక్కడ కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా మీకు ప్రాపర్గా అర్థం కావట్లేదు, మంచి నాలెడ్జ్ ఇంకా కావాలనుకుంటే మాత్రం నా నెంబర్ స్క్రీన్ మీద కనబడుతూ ఉంటుంది. మన మెయిన్ ఛానల్లో లైవ్ కూడా జరుగుతుంటుంది. మన నెంబర్కి కాల్ చేయండి, స్ట్రాటజీలు కూడా నేర్చుకోండి. ఓకేనా, మిగతా ఇండెక్స్లకు సంబంధించింది కూడా చెప్తున్నాను చూడండి. సెన్సెక్స్లోకి వద్దాం. నేను నిఫ్టీ చెప్పాను, మిడ్ క్యాప్ చెప్పాను. ఇక్కడ సెన్సెక్స్ కానీ నుంచి మొదలు పెడుతున్నాను చూడండి. సెన్సెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిన్న ఇదే లెవెల్ పెట్టాను నేను. అక్కడి నుంచి మార్కెట్ వెళ్ళింది, ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మనం వెళ్ళొచ్చని మాట్లాడుకున్నాం. అది బ్రేక్ అయ్యి మంచి మూమెంట్ ఇచ్చింది, మళ్ళీ అక్కడికి వచ్చింది, మళ్ళీ వెళ్ళేది. నేను ఏదైతే టార్గెట్ పెట్టానో 82,311 అని చెప్పేసి ఎగ్జాక్ట్ అక్కడికే ట్యాప్ అయ్యి అక్కడి నుంచి మార్కెట్ రివర్సల్ అయ్యి నేను స్టార్టింగ్ ఎక్కడ పెట్టాను మళ్ళీ అక్కడ దాకా వచ్చింది. ఎంత క్వాలిటీగా వర్కౌట్ అయింది చూడండి. మనం పెట్టుకున్న నెంబర్ల దగ్గర రియాక్ట్ అవ్వడం అంటే చూసుకోండి కరెక్ట్గా. సో ఫైన్, ఈ రోజు సంబంధించింది మాట్లాడుతున్నాను. ఇవన్నీ కూడా తీసేయాలి, ఇప్పుడు నేను డిలీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనకి ఈ రోజు సంబంధించింది అయితే ఇక్కడ పెడుతున్నాను యావరేజ్, ఇదొక యావరేజ్ లైన్ పెడుతున్నాను. సో మార్కెట్ దీని మధ్యలో మనం ట్రేడ్ చేయకూడదు. టుమారో గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది అనుకోండి, ఎక్కువగా టుమారో గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది అనుకోండి, ఈ లెవెల్ని కూడా బేసిస్ అంటే దీనికంటే ఇప్పుడు గ్రీన్ లైన్ పెట్టాను కదా, దీనికంటే పైన ఓపెన్ అవుతుంది అనుకోండి, ఇది నెక్స్ట్ లెవెల్ 82,131. అది బ్రేక్ అయితే మనకి కంటిన్యూస్గా ఇక్కడ దాకా వచ్చే అవకాశం ఉంది. ఇది బ్రేక్ అయిపోతే మనకి డైరెక్షన్ తీసుకునే అవకాశం అన్నది ఉందన్నమాట. సో ప్రీవియస్ లెవెల్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ దాకా కూడా మనకి మార్కెట్ మళ్ళీ వచ్చే అవకాశం అన్నది ఉందన్నమాట. ఈ స్ట్రైక్ దాకా 82,400 స్ట్రైక్ దాకా వచ్చే అవకాశం ఉంది. ఇంకా డౌన్ సైడ్ అంటారా, ఇది బ్రేక్ కొట్టింది అనుకోండి కింద, దేర్ ఆర్ సో మచ్ ఇంబ్యాలెన్స్ దేర్ అనమాట. కిందకి రిజెక్ట్ అయింది, లాస్ట్ ఆఫ్టర్నూన్ నుంచి రిజెక్ట్ అయింది. అదే రిజెక్షన్ రేపు కంటిన్యూ అయింది అనుకోండి, కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాను నేను డౌన్ సైడ్కి రేపు. ఇదంతా కూడా ఫిల్ చేసే అవకాశం ఉంది. ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ ప్రైస్ యాక్షన్ మూవ్ వచ్చేసి ఇది, ఫైనల్ మూవ్ వచ్చేసి ఇది. ఓకేనా, ఏ రియాక్ట్ అయితే 1 ఇక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు, సపోర్ట్ 2, సపోర్ట్ 3 ఇక్కడ దాకా వచ్చి రేపు ఆగే అవకాశాలన్నీ ఉన్నాయి. తర్వాత కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూడండి. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ బ్రేక్ అయితే వెళ్ళొచ్చు అని చెప్పాను. ఈరోజు నేకెడ్ ఎంట్రీ మోడల్ కూడా వచ్చింది. సో అది బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ టార్గెట్ ఇదని చెప్పాను కదా, ఇక్కడ దాకా ట్యాప్ అయింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళి అదే ఏరియా ట్యాప్ అయింది, మళ్ళీ వచ్చింది. దీన్నే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గేమ్ అంటారు అనమాట. మన ఏరియాకి వచ్చే రియాక్ట్ అవ్వడం అన్నదే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్లే బాగా చేసింది. ఇప్పుడు కమింగ్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే రేపు ఫ్లాట్ ఓపెన్ అయ్యి కింద రిజెక్ట్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. యాజ్ ఆఫ్ నౌ మీరేమనుకుంటున్నారో కూడా చెప్పండి కింద కామెంట్లో. ఇది బ్రేక్ అయింది అనుకో 56,172 బ్రేక్ అయితే 55,975 దాకా వచ్చే అవకాశం ఉంది. అది కూడా బ్రేక్ అయితే 55,722 దాకా కూడా మార్కెట్ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అప్పర్ వ్యూ వెళ్తుంది అనుకోండి, ఇది బేస్ పాయింట్,
ఈ బేస్ పాయింట్ బ్రేక్ అయిపోయిందంటే ట్రెండ్ స్టార్ట్ అయినందుకు. ఈ మధ్యన ఉన్నంత వరకు కూడా మార్కెట్ రెసిస్టెన్స్, సపోర్ట్, రెసిస్టెన్స్, సపోర్ట్, ఇక్కడికి వస్తుంది. ఎప్పుడైతే నేను పైన పెట్టిన గ్రీన్ లైన్ బ్రేక్ అయ్యా అప్పుడు షార్ప్గా కిందకి కానీ, పైన బ్రేక్ అయితే షార్ప్గా పైకి కానీ వెళ్తుంది. ఆ మధ్యలో తిరుగుతున్నంతసేపు మాత్రం అక్కడే రియాక్ట్ అయ్యే అవకాశం అన్నది ఎక్కువ శాతం అన్నది ఉందన్నమాట. కమింగ్ టు ఫిన్ నిఫ్టీ వర్కౌట్ అయ్యి ఇది చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఎంత క్లియర్గా వర్కౌట్ అయ్యి ఇక్కడ కనబడుతుంది. నేను ఏదైతే స్ట్రక్చర్ చెప్పాను అదే స్ట్రక్చర్లో రియాక్ట్ అయింది. అయిపోయింది, పక్కన పెట్టి రేపటి గురించి మాట్లాడుకుందాం. ఇంకా రేపటి గురించి మాట్లాడితే ఓవరాల్ లో ఇది అక్కడే ఓపెన్ అయితే మంచిదే, లేదా అది బ్రేక్ కొట్టేసిందంటే మార్కెట్ ఇంకా నెక్స్ట్లో వచ్చేసి 26,645లో ఉంది ఫిన్ నిఫ్టీలో. అది కూడా బ్రేక్ కొట్టిందంటే ఓవరాల్ ఫైనల్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ దాకా ఉంది మనకి, ఇక్కడ దాకా కూడా రీచ్ అయ్యే అవకాశం అన్నది ఉందన్నమాట. ఓకేనా, ఇది రేపు జరిగే పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడే ఫ్లక్చువేట్ అవుతుంది నాకు తెలిసి. సో అప్పర్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్తే మార్కెట్ కిందకు ఓపెన్ అవుతుంది కాబట్టి ఇదే బేసు 330 క్యాండిల్ బేసు. 330 బ్రేక్ అయిన తర్వాత మనం పాజిటివ్ చూడొచ్చు. ఎక్కడ దాకానే ఈ రోజు ఎక్కడైతే క్రియేట్ చేసిందో అక్కడ దాకా. ఓకే, అది టార్గెట్ తీసుకుంటుంది. ఇంకా ఓవరాల్గా బ్రేక్ అయితే ఓవరాల్ డైరెక్షన్ అన్నది తీసుకుంటుంది. ఇది మధ్యన ఎట్లా ఫ్లక్చువేట్ అయ్యే అవకాశం ఉంటుంది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో. అవి బ్రేక్ అయ్యంటే ఏది ఈ గ్రీన్ లైన్ బ్రేక్ అయితే షార్ప్ వెళ్తుంది, ఈ కింద గ్రీన్ లైన్ బ్రేక్ అయితే షార్ప్ కిందకు వస్తుంది. ఫస్ట్ టార్గెట్ అండ్ అదేవిధంగా సెకండ్ టార్గెట్. ఇదే స్ట్రక్చర్ రేపు చూపిస్తాను మీకు, మళ్ళీ ఇదే వర్కౌట్ అయ్యి ఉంటుంది మనకి. ఏది బ్రేక్ అయితే అది బ్రేక్ అవ్వకుండా దీని మధ్యలో ఉన్నంత వరకు రెండు సైడ్లు పెట్టావు కదా పవన్ అంటే అదే అంటున్నాను నేను. ఇది బ్రేక్ అయితే ఇంకా అప్పర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. అదే బ్రేక్ అవ్వకుండా ఇక్కడ లోపలికి వెళ్ళి వచ్చేసింది అనుకోండి, గ్రీన్ లైన్ బ్రేక్ అవ్వకుండా ఇలా తిరుగుతూ ఉంటుంది. సో ఇది బ్రేక్ అయింది అనుకోండి షార్ప్ కింద సస్టైన్ ఆ ఏరియా నుంచి బయటకు వచ్చేస్తుందని అర్థం అనమాట. ఇది మనకే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. నేను అన్నీ చెప్పాను మీకు, న్యూస్ డేటా పాయింట్స్ చెప్పాను, తర్వాత అప్డేట్స్ చెప్పాను, ఐపీఓస్ చెప్పాను, తర్వాత విక్స్ ఎలా ఉన్నాయి, ఎస్జెక్స్ నిఫ్టీ, ఎఫ్ఐ డేటా, తర్వాత ఈ రోజు సంబంధించి స్టాక్స్ చెప్పాను, తర్వాత ఏడిఆర్స్ ఎలా రియాక్ట్ అవుతాయి, టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం క్లియర్గా చెప్పాను. ఇంకా డీప్ నాలెడ్జ్ కోసం నా నెంబర్ స్క్రీన్ మీద వస్తుంటుంది పవన్ కుమార్ అని చెప్పేసి. సో ఆ నెంబర్కి కాల్ చేయండి, మంచిగా సబ్జెక్ట్ నేర్చుకోండి, నాలెడ్జ్ లేకుండా అయితే చేయొద్దు. ఓకేనా, టుమారో ఇదే టైంకి ఈవినింగ్ పోస్ట్ మార్కెట్లో మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ, జై హింద్.